కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకొంత రోజులే గడువుంది. ఇప్పటికే అన్ని టీంలు కూడా కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి ఐపీఎల్లో అద్భుతంగా రాణించేందుకు ఏ టీంకి ఆ టీం కూడా సిద్ధమైపోతుంది. ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పటికే టీంలో చేరిపోయారు. ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలైపోయాయి. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఇప్పుడు పలువురు ఆటగాళ్ల గాయాల బారిన పడడంతో చాలా ఫ్రాంచైజీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందినటువంటి ముగ్గురు స్టార్ ఫాస్ట్ బౌలర్స్ వారందరూ కూడా ఇప్పుడు టోర్నమెంట్కి దూరం అయిపోయారు. మిచెల్ స్టార్క్ కానీ, పాట్ కమిన్స్ కానీ, జోష్ హజిల్వుడ్ ఈ టోర్నమెంట్ నుంచి పూర్తిగా ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా భారీ షాక్ తగిలింది. కీలకమైనటువంటి ఇద్దరు ఆటగాళ్లు ఈ రెండు జట్లకు కూడా దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయే అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండడంతో తమ కీలక ఆటగాళ్లపైన పనిభారం తగ్గించేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అయితే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్లేయర్లని ఐపీఎల్కి పంపించకుండా నిర్ణయం తీసుకుంది. వారికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమందికి గాయాల కారణంగా రాలేకపోతున్నారు. సో ఈ అప్రోచ్ కారణంగానే ఈ పేసర్లు ఐపీఎల్ ప్రారంభానికి దూరం అవుతున్నారు. ఈ పరిణామం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్క్ దూరం అవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హజిల్వుడ్ దూరం అవుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కి కమిన్స్ జట్టు కెప్టెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెనే ఈసారి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక బౌలింగ్ లైనప్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి ఈ యొక్క మార్పులు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకైతే ఇది డబుల్ షాక్గా మారింది. ఎందుకంటే కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడమే కాకుండా జట్టులోని మరొక ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా తన పాదంకి గాయం కావడంతో మొత్తం సీజన్కి దూరం అయిపోయాడు. ఆయన మొదటి సీజన్లో మొదటి ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ దూరం అయితే ఎడ్వర్డ్స్ మొత్తం సీజన్ మొత్తానికే దూరం అయిపోయాడు. గత వేలంలో 3 కోట్లకు అమ్ముడైనటువంటి ఏకైక అన్క్యాప్డ్ విదేశీ ఆటగాడిగా ఎడ్వర్డ్స్ ఈ సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేయాల్సి ఉండగా గాయంతో ఈ యొక్క అవకాశాన్ని కూడా కోల్పోయాడు. కమిన్స్ గైర్హాజరీలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు ఇప్పుడు హైదరాబాద్ జట్టుకి. గత 12 నెలల్లో టెస్టుల్లో అత్యధిక బంతులు వేసినటువంటి పేసర్గా నిలిచినటువంటి స్టార్క్ కూడా సీఏ విశ్రాంతినిచ్చింది. ఇక వెన్నునొప్పి కారణంగా 2025 డిసెంబర్ నుంచి కమిన్స్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. హజిల్వుడ్ సైతం తొడకండరాలు, అకిలేస్ సమస్యలతో యాషెస్ సిరీస్ కూడా పూర్తిగా దూరం అయిపోయాడు. రాబోయే వారాలలో ఈ ముగ్గురు పేసర్ల ఫిట్నెస్ పురోగతిని బట్టి వారి లభ్యతపైన స్పష్టత వస్తుందంటూ కూడా తెలుస్తుంది. మరొక వైపు 5 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ నాథన్ ఎల్లిస్ తొడకండరాల కారణంగా తను కూడా పూర్తిగా కోలుకోలేకపోవడంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్టుగా సిఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ప్రకటించేశారు. సో ఈ నెల 28న బెంగళూరులో జరిగేటువంటి తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దీంట్లో ఇరు జట్లకు సంబంధించి కూడా అంటే ఇటు హైదరాబాద్ జట్టుకు సంబంధించి ఇద్దరు కీలక ఆటగాళ్ళు ఉండట్లేదు, అటు చెన్నై సూపర్ కింగ్లో ఇద్దరు ఆటగాళ్ళు కూడా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటితో పాటు మిగతా ఫ్రాంచైజీలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరం కావడం అనేది కొంత బౌలింగ్ లైనప్ అనేది కొంతగా కఠినంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటి ప్లేయర్లు లేకపోవడం అనేది ఆ ఫ్రాంచైజీల పైన జట్ల పైన కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్లేయర్లు దూరం కావడంతో అయితే ఇప్పుడు ఆ టీంల వద్ద కొంత సమతూకం, ఆ ప్లేస్లో ఎవరిని భర్తీ చేయాలనేటువంటి ఒక కొంత సమతూకము ఆందోళన అయితే ఆ టీం మేనేజ్మెంట్ కూడా కనిపిస్తున్నట్టయితే కనపడుతుంది.